ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ట్రంప్ హత్యకు ఇరాన్ పథకం రచించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలోనే ఇరాన్ ఈ వ్యూహ రచన చేసినట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇక ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పడినట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఇజ్రాయెల్కు సమాచారం అందించింది. ఇక ట్రంప్ హత్యకు కుట్ర అంశంపై వాషింగ్టన్ అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. ఓవైపు చర్చలు, సీజ్ఫైర్ ఒప్పందం, మరోవైపు దాడులు, ఇలా ఇరాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నడం ఎప్పుడు ఉత్కంఠను రేపుతోంది. రైట్, ఇక ట్రంప్ హత్యకు ఇరాన్ పథకం రచించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, ఇది నిజమేనా? ఇరాన్ ట్రంప్ హత్యకు ఏదో స్కెచ్ వేసినట్టు కూడా తెలుస్తుంది. ఎంతవరకు నిజం? ఏంటి డీటెయిల్స్? నిజానికి ట్రంప్ వ్యవహార శైలి కనుక చూస్తే మనకి ఇది నిజమేనేమో అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి టాప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వరల్డ్లోనే మొసాద్ అనేక రకాలైనటువంటి సమాచారాలు ఎప్పటికప్పుడు చాలా అద్భుతంగా మిగిలిన దేశాలతో, ఈవెన్ మీకు అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ కంటే కూడా బెటర్గా ఇస్తుంది అనేటటువంటి సమాచారం ఉంది. దానికి ఆ పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. అటువంటి మొసాద్ ఖచ్చితంగా ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నింది అనే విషయాన్ని కరెక్ట్గా ఆయతుల్లా ఖొమేనీ అంత్యక్రియల సందర్భంగా, ఫైనల్ రిచువల్ సందర్భంగా ఇచ్చినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. ఆ మేరకే ట్రంప్ నిజానికి తుర్కీలో జరుగుతున్నటువంటి నాటో సదస్సులో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరవలసి ఉంది. ఆ సదస్సుకు వెళ్ళేటప్పుడు కూడా ఆయన ట్రంప్ గతంలో ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ప్రకారం కువైట్ కాదు, ఖతర్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎయిర్లైన్స్లోనే ఆయన ప్రయాణం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. లగ్జరియస్ ఫ్లైట్ అది. రీసెంట్గా ఒక 5-6 నెలల క్రితమే ఖతర్ ఆ విమానాన్ని ప్రజెంట్ చేసింది ట్రంప్కి. ఆ విమానంలోనే ప్రయాణిస్తున్నారు అప్పటి నుంచి ఆయన. అట్లాంటిది నాటో సదస్సుకు వెళ్ళేటప్పుడు కూడా అదే విమానంలో వెళ్ళారు. కానీ వచ్చేటప్పుడు మాత్రం తను మామూలుగా వాడేటటువంటి విమానాన్ని యూజ్ చేసి ఈ విమానాన్ని పక్కన పెట్టడం జరిగింది. అంటే దాన్ని బట్టి విమానంలో కూడా ఏదైనా చేసి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయం ట్రంప్కి కలిగింది అని మనం నిర్ణయించుకోవాలి. అంతేకాకుండా ఖొమేనీ అంత్యక్రియల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి భారీ పోస్టర్లు కనుక మనం చూస్తే చాలా పెద్ద ఎత్తున 20 అడుగులు 25 అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటి పోస్టర్లను అరేంజ్ చేశారు. ఆ పోస్టర్లను దాదాపు 20 మంది 30 మంది కలిసి పట్టుకునేటువంటి సందర్భాన్ని కూడా మన విజువల్స్లో మనం చూడవచ్చు. అటువంటి చోట్ల వీ విల్ కిల్ ట్రంప్ అనేటటువంటి నినాదంతో పోస్టర్లు వెలిసాయి చాలా తీవ్రంగా. కాబట్టి వారు దృఢ నిశ్చయంతో ట్రంప్ను చంపడానికి సిద్ధపడుతున్నారు అనే దానికి ఓ బలమైనటువంటి ఆధారం కూడా ఆ రోజే స్పష్టంగా తెలిసింది. అదే రోజు అంత్యక్రియలకి ముందు నెతన్యాహు ట్రంప్కి ఫోన్ చేసి తనకి మొసాద్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేశారు. కాబట్టి ట్రంప్ హత్యకి కుట్ర పడుతున్నారు చాలా బలంగా అనే విషయం మాత్రం స్పష్టంగా ఈ అన్ని ఇష్యూలు కలిపితే మనకి అర్థమవుతుంది. ట్రంప్ కూడా స్వయంగా దాని గురించి వ్యాఖ్యానించారు. నాటో సదస్సులో నన్ను చంపడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్య చేశారు. అంటే దాన్ని బట్టి తాజాగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇట్లా మాట్లాడారు అని మనం భావించవచ్చు. కాబట్టి వీటన్నిటి చూస్తే డెఫినెట్గా హత్య కుట్ర పన్నారు అనే అభిప్రాయం మాత్రమే కలుగుతుంది.